బెట్టింగ్ యాప్స్ కేసులో మరింత మంది సెలబ్రిటీలు బుక్ అయ్యారు. ఇటీవలే పలువురు బిగ్ బాస్, యూట్యూబ్ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు ఆ లిస్టులో టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులను కూడా చేర్చారు. తాజాగా మియాపూర్ పోలీసులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్ తో సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ లిస్టులో చాలా మంది ప్రముఖ సెలబ్రిటీలు ఉండటంతో సంచలనంగా మారింది. బెట్టింగ్ యాప్స్ కేసులో మరికొందరి సెలబ్రిటీలు కూడా బుక్ అయినట్టు తెలుస్తుంది. ఇటీవలే కూడా పలువురు బిగ్ బాస్, యూట్యూబ్ సెలబ్రిటీలపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుచిత, చెప్పండి. ఎస్, బిగ్ బాస్ వాళ్ళనే కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్ అనే కాదు, యూట్యూబర్స్ అనే కాదు, ఎవరు కాదు అన్నట్టుగా ప్రతి ఒక్కరు, అసలు యాక్టర్స్ అనే కాదు, టాలీవుడ్ యాక్టర్స్ అనే కాదు, ప్రతి ఒక్కరితో సోషల్ మీడియా వేదికగా కానీ, వేరే వేదిక యూట్యూబ్ వేదికగా కానీ అయితే బెట్టింగ్ యాప్స్ అనే ప్రమోట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇప్పటివరకు ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ పైన అయితే కేసులు నమోదు చేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను టేస్టీ తేజ విచారణకి 4 గంటల విచారణకు అటెండ్ అయ్యి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నన్ను చేసింది తప్పు కాదు, కావాలని చేయలేదు, ఇల్లీగల్ అని తెలియక చేశానని చెప్పుకొచ్చాడు. అండ్ ఈరోజు అయితే విష్ణుప్రియ అయితే విచారణకు అటెండ్ అయ్యింది. ఇందాక మార్నింగ్ 10 o'clockకి ఆవిడైతే లోపలికి వెళ్ళింది. ఆవిడ కోసం వెనక శేఖర్ భాష కూడా వెళ్ళారు. అండ్ ఆల్సో మిగిలిన వాళ్ళకి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళైతే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. అండ్ ఆల్సో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని తెలుస్తుంది. వాళ్ళైతే ఇప్పుడు విచారణకు అటెండ్ అవ్వకపోతే తప్పకుండా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనే కాదు, వీళ్ళని కాదు, టీవీ యాక్టర్స్, టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు కూడా దీంట్లో భాగంగా ఉన్నారు. చెప్పుకుంటూ పోతే మియాపూర్ పోలీస్ స్టేషన్లో రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, అనన్య నాగల, ప్రణీత, నిధి అగర్వాల్ చాలా మంది మీద కూడా అయితే కేసులు నమోదు చేయడం జరిగింది. వీళ్ళపైన FIR నంబర్ 393/25 కింద కేసులు నమోదు కాగా 318/4 రెడ్ విత్ 49 BNS 33 A/4 TSGA 66D 88 2000-2008 సెక్షన్ల కింద అయితే కేసులు నమోదు చేశారు. వీళ్ళైతే ఒక్కొక్కరుగా చాలానే బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేయడం జరిగింది. రానా దగ్గుబాటి జంగిల్ రమ్మీ యాప్ని ప్రమోట్ చేశారు. ప్రకాష్ రాజ్ కూడా జంగిల్ రమ్మీ యాప్ని ప్రమోట్ చేశారు. విజయ్ దేవరకొండ A23 యాప్ని, మంచు లక్ష్మి YOLO247.comని, ప్రణీత fairplay.live, నిధి అగర్వాల్ జీత్ విన్, అండ్ ఆల్సో అనన్య నాగల్ల VL బుక్, సిరి హనుమంతు తాజ్ 77, శ్రీముఖి VV బుక్, వర్షిణి సౌందర్యన్ ధని బుక్, వాసంతి కృష్ణన్ మామ 247, శోభా శెట్టి తెలుగు 35 చెప్పుకుంటూ ప్రతి ఒక్కరైతే బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేశారు. అసలు మీరు తెలియక చేశారా, తెలిసే చేశారా, లేకపోతే వీళ్ళకు కమిషన్ ఏమైనా వస్తుందా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు? అండ్ ఆల్సో మనీ లాండరింగ్ అని జరిగింది అని కూడా చెప్తున్నారు. ఈడీ కూడా దీంట్లో ఎంటర్ అయ్యి తప్పకుండా అసలు జరిగింది ఏంటి అని కేసు అనేది దర్యాప్తు చేసి తప్పు చేసిన తప్పకుండా శిక్ష పడుతుంది, చేసిన పరిణామానికి తప్పకుండా శిక్ష విధించాల్సిందే, శిక్ష పడాల్సిందే అనేది చెప్తూ వస్తున్నారు. సుచిత, అయితే కొంతమంది ప్రముఖులు కూడా మేము రీసెంట్ గా అయితే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయలేదు, గతంలో చేయడం జరిగింది, మాకు తెలిసిన తర్వాత ఈ ప్రమోషన్స్ ని ఆపేశాము అంటూ కూడా కొంతమంది సోషల్ ప్లాట్ఫామ్ మీద సారీ అపోలజైజ్ చేయడం జరిగింది. మరి వారిపై ఎలాంటి యాక్షన్స్ ఉండబోతున్నాయి? అసలు వాళ్ళు ఎంత సారీ చెప్పినా కూడా జరిగిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. రీతు చౌదరి కానీ, సుప్రీత కానీ వాళ్ళైతే మేము కావాలని చేయలేదు అని చెప్పి సోషల్ మీడియా వేదికగా వాళ్ళని సారీ చెప్తూ వీడియోలు చేయడం జరిగింది. సారీ చెప్తే మేము కావాలని చేయలేదు, అండ్ ఆల్సో మీరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి, అండ్ ఆల్సో బెట్టింగ్ యాప్స్ డబ్బులు పెట్టి కుటుంబాలను నాశనం చేసుకోండి. రీతు చౌదరి అని సుప్రీత కూడా వీడియో చేయడం జరిగింది. కాకపోతే ఆల్రెడీ నష్టం జరిగాక వాళ్ళు సారీ చెప్తేంటి, క్షమాపణ చెప్తేంటి, తప్పకుండా వాళ్ళ మీద అయితే కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకుంటారనేదే తెలుస్తుంది. సుచిత, అయితే బెట్టింగ్ యాప్స్ విషయంలో సజ్జనార్ ఎప్పుడైతే వచ్చి మాట్లాడారో దాని తర్వాతే దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. అయితే అంతకు ముందు ఏ సోషల్ మీడియా చూసినా కూడా బెట్టింగ్ యాప్స్ కు విపరీతమైన ప్రమోషన్స్ చేసేవారు. సో ఇప్పుడు వీరిపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? ఎస్, ఇంతకు సజ్జనార్, ఎవరైతే ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఉన్నారో ఆయన ఫస్ట్ రియాక్ట్ అయ్యారు.
రియాక్ట్ అయ్యి ఆయన రియాక్ట్ అయిన తర్వాతనే ఇదంతా జరిగింది. కానీ ఆయన కన్నా ముందైతే ఒక యూట్యూబర్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి 500 కోట్లు వస్తున్నాయంటూ వీడియో చేయడం ద్వారా అది చూసి సజ్జన రియాక్ట్ అయ్యారు అని చెప్తున్నారు. ఆయన రియాక్ట్ అయ్యి #SayNoTo బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి ట్విట్టర్లో ఒక ట్వీట్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని చాలా మంది రియాక్ట్ అయ్యారు. అండ్ ఆల్సో పోలీసు వాళ్ళు కానీ ఈడీ కానీ ఇప్పుడు రియాక్ట్ అయ్యి ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ చేశారో అని ప్రతి ఒక్కరు సోషల్ మీడియా అకౌంట్స్ తనిఖీ చేస్తూ వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సుచిత, అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే టాలీవుడ్ లోని సినీ ప్రముఖుల పేర్లు అయితే బయటకు వచ్చాయి. కానీ బాలీవుడ్ కు సంబంధించిన చాలా మంది కూడా గతంలో చాలా మంది కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం జరిగింది. మరి వారిపై కూడా యాక్షన్స్ ఉండబోతున్నాయా? ఎస్, ఇప్పటి వరకు అయితే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మనం ఇది చూస్తున్నాము. మన దగ్గర చూసి తప్పకుండా బాలీవుడ్ అనే కాదు, ఎక్కడైనా సరే ఎవరైనా సరే, అసలు బాలీవుడ్ అనే కాదు, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి యాక్షన్లే తప్పకుండా పోలీసులు తీసుకుంటారని చెప్పుకోవాలి మనం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఇప్పుడు వేరే స్టేట్స్లో కూడా ఈ న్యూస్ ఇంత వైరల్ అవ్వడంతో వేరే స్టేట్స్లో కూడా తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది కుటుంబాలు నాశనం చేసుకొని ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. దానివల్ల చాలా నష్టం అయితే జరుగుతుంది. అందుకని చెప్పి తప్పకుండా పోలీసులు అనేది రియాక్ట్ అవుతారు. సుజిత, అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేయబోతున్నారు? అంటే పోలీసులు ఎంతమందికి నోటీసులు ఇచ్చి విచారణ జరిపి వారిని వార్న్ చేయబోతున్నారు అనే క్లారిటీ మనకి ఎప్పటిలోగా వస్తుంది అంటారు? ఇప్పటికైతే బయటకు వచ్చిన పేరు మనం చూసుకున్నాం ఆల్రెడీ. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, ప్రణీత, అనన్య నాగల్లా, ఇలా టాలీవుడ్ బడా హీరోలు హీరోయిన్లు కూడా దీంట్లో ఉన్నారు. అండ్ ఇప్పటికైతే వీళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. అండ్ ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరిని ఎవరైతే ప్రమోట్ చేస్తారో ప్రతి ఒక్కరిని బయటకు లాగుతారు. ఎక్కడ లోపల తప్పకుండా బయటకు లాగి వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ అనేది తీసుకునే అవకాశం తప్పకుండా ఉంది. సుజిత, అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ఆధారాలతో సహా పలువురు హీరోయిన్లపై అయితే కేసు అయితే నమోదు అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అంతకు ముందు కూడా చూసుకున్నట్టయితే యూట్యూబర్లపై కానీ ఇన్ఫ్లుయెన్స్లపై కానీ కేసు నమోదు చేసినప్పుడు కొంతమంది మీడియా ముందుకు వచ్చి మాకు తెలియక ఈ విధంగా చేయడం జరిగింది అని కూడా చెప్పారు. కొంతమంది పరారీలో ఉన్నారు, మరికొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మరి ఇదే తరహాలో హీరోయిన్లపై కూడా అరెస్టు కానీ విచారణ కానీ జరిగే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా వాళ్ళ మీద విచారణ జరుగుతుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో అయితే వాళ్ళ మీద కేసులు నమోదవ్వడం జరిగింది. అయితే ఇప్పటికైతే వాళ్ళకి నోటీస్ ఇంకా ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో వాళ్ళకు కూడా విచారణకు పిలుస్తారు. తప్పకుండా విచారణకు పిలిచి వాళ్ళు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏం సంబంధించిన యాప్స్ ప్రమోట్ చేశారు, ఎలా చేశారు, ఎంత జరిగింది, ఏం జరిగింది నష్టం తప్పకుండా మొత్తం దర్యాప్తు చేసి వాళ్ళకు కూడా ఎవరైతే ఎంత వాళ్ళు చేసిన దాన్ని బట్టి వాళ్ళకు కూడా శిక్ష అనేది జరుగుతుంది. సుచిత, ఈ కేసులో మరి కొంతమంది సినీ ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎస్, తప్పకుండా ఇప్పటికైతే చాలా మంది వచ్చాయి. అండ్ ఆల్సో మిగిలిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఎవరిని వదలకుండా తప్పకుండా ప్రతి ఒక్కళ్ళ పేర్లు బయటకి తీసుకొచ్చి వాళ్ళని అయితే బయటకు లాగుతాం. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం అనేది మంచి విషయం కాదు, తప్పకుండా మనం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు నిరుద్యోగ యువతకి ఈజీ మనీ అనే ఆశ చూపించి వాళ్ళు లాభం పొందుతున్నారు. ప్రమోట్ చేసినందుకు వాళ్ళకి ప్రమోట్ చేసే మనీ వస్తుందా, లేకపోతే వాళ్ళు ప్రమోట్ చేసినందుకు వాళ్ళకి మన కమిషన్ అనేది వస్తుందా, పోగొట్టిన వాళ్ళు దాంట్లోంచి అనే క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది లాస్ అవుతున్నారు, ఫ్యామిలీస్ నాశనం అవుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి నష్టం జరుగుతుంది, ఇక్కడ నష్టం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు వరకు బయటకు వచ్చిన పేర్లే కాదు, ఇంకెవరెవరైతే వస్తారు ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరిని అయితే ఖచ్చితంగా పోలీసులు బయటకు తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి విచారణ జరిపి వాళ్ళు చేసిన దాన్ని బట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి అనేది తప్పకుండా అరెస్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ సుచిత.